తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ 2 కాంట్రవర్సీలకు తెరలేపింది. టిల్లు స్క్వేర్ 50 కోట్ల షేర్ 100 కోట్ల గ్రాస్ దాటిన సందర్భంగా సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్ టిల్లు టీంని అభినందించారు. అంతా బాగానే ఉన్నా చివరికి త్రివిక్రమ్ తారక్ స్పీచ్ కొందరికి నచ్చలేదు. వీళ్ళేం మాట్లాడారు, ఎందుకు నచ్చలేదో ఇప్పుడు చూద్దాం. టిల్లు స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ దేవర ప్రస్తావన హైలైట్ గా నిలిచింది. ఫ్యాన్స్ లో జోష్ నింపడానికి కావాలనే దేవర టాపిక్ తీసుకొచ్చాడు ఎన్టీఆర్. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా దేవర ఉంటుందని చెప్పాలనుకున్నాడు. అదే చెప్తాడు అనుకుంటే మధ్యలో పాజ్ ఇచ్చి ప్రయత్నిస్తున్నాం, కష్టపడుతున్నామన్నాడు తారక్. కాన్ఫిడెన్స్ గా చెప్తే ఒక బాధ, చెప్పకపోతే మరో బాధ అన్నట్టుగా పరిస్థితులున్నాయి. లైగర్ రిలీజ్ టైంలో 200 కోట్లకు పైగా ఎంత కలెక్ట్ చేస్తుందో చెప్పలేమన్న విజయ్ దేవరకొండ మాటలు ట్రోల్ అయ్యాయి. కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్ గా చిత్రీకరిస్తున్నారు. అందుకే కాలర్ ఎగరేసేలా సినిమా ఉంటుందని చెప్పకుండా అందుకోసం ప్రయత్నిస్తున్నామని తారక్ అన్నాడే గాని కాన్ఫిడెన్స్ లేక కాదంటూ ఫ్యాన్స్ సమర్థిస్తున్నారు. టిల్లు ఈవెంట్ గ్రాండ్ గా జరిగినా తారక్ ఫ్యాన్స్ తాకిడి తప్పలేదు. ఫ్యాన్స్ ఒకేసారి చుట్టేయడంతో తోపులాటలో ఇరుక్కుపోయిన తారక్ ను కారెక్కించడానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఎన్టీఆర్ లాంటి సెలబ్రిటీ వస్తే ఇలాగైనా భద్రత కల్పించేది అంటూ అభిమానులు మండిపడుతున్నారు. టిల్లు స్క్వేర్ కు త్రివిక్రమ్ ఒక నిర్మాత అయినా ఆయన స్పీచ్ దేవరపైనే నచ్చింది. దేవరనామ సంవత్సరం అంటూ గురూజీ చెప్పడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. దేవర అక్టోబర్ 10న వస్తుంటే పుష్ప 2 ఆగస్టు 15న రిలీజ్ అవుతోంది. పుష్ప 2 పై మంచి హైప్ ఉంటే దేవరనామ సంవత్సరం అని ఎలా చెప్తారని అంటున్నారు. వచ్చే సంవత్సరం రేపటి నుంచి దేవరనామ సంవత్సరంగా ప్రకటిస్తున్నది. ఇక ఇదిలా ఉంటే దేవర సినిమాను హిందీలో కరణ్ జోహార్, ధర్మా మూవీస్, అనిల్ తడాని, ఏఏ ఫిలిమ్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బాలీవుడ్ నిర్మాతలతో దిగిన ఫోటోను రిలీజ్ చేశారు. హిందీ రైట్స్ ను భారీ ధరకు కరణ్ జోహార్ సొంతం చేసుకున్నాడని తెలిసిందే. కరణ్ జోహార్ చేతుల మీదుగా సినిమా రిలీజ్ అయితే అన్ని ఆయనే దగ్గరుండి చూసుకుంటాడు. అవసరమైతే హోస్ట్ అవతారము ఎత్తుతాడు. RRR తర్వాత రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ 2వ పాన్ ఇండియా మూవీ మంచి ప్రమోషన్స్ తో రిలీజ్ కానుంది.